టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ నేత ఆలపాటి రాజా భేటీ ముగిసింది. సమావేశం అత్యంత సంతృప్తికరంగా ముగిసిందని ఆయన చెప్పారు. పొత్తుల్లో భాగంగానే తెనాలి సీటు జనసేనకు కేటాయించవలసి వచ్చిందని చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్తో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ నేత ఆలపాటి రాజా భేటీ ముగిసింది. సమావేశం అనంతరం సంతృప్తిగా ముగిసిందని ఆయన చెప్పారు. పొత్తుల్లో భాగంగానే తెనాలి సీటు జనసేనకు కేటాయించవలసి వచ్చిందని చంద్రబాబు ఆయనకు సర్ది చెప్పారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, నవీన్, ఏదైతే టీడీపీలో సీట్లు చాలా మంది ఆశించారు, ఆశావాహులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అయితే జనసేనతో పొత్తుల నేపథ్యంలో వాళ్ళకి కొంతమందికి సీట్లు ఇవ్వలేకపోయామని చెప్పి మొదటి నుంచి కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు. ఎందుకంటే పొత్తుల్లో భాగంగా కొంతమంది సీనియర్లు కూడా త్యాగాలు చేయాల్సి వస్తుంది అని కూడా మొదటి నుంచి కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చెప్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెనాలికి సంబంధించి మొదటి నుంచి కూడా టీడీపీ తరఫున ఆలపాటి రాజా అయితే సీట్ ఆశిస్తున్నారు. అయితే అది పొత్తుల్లో భాగంగా జనసేనకి కేటాయించాల్సి వచ్చింది. అక్కడ నుంచి నాదెండ్ల మనోహర్ అక్కడ పోటీకి సంసిద్ధమయ్యారు. అక్కడ నుంచి ఆయన అభ్యర్థిత్వానికి నిన్న ఖరారు చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎవరైతే అక్కడ సీట్ ఆశిస్తారో ఆలపాటి రాజాని ఈ రోజు చంద్రబాబు పిలిపించి దాదాపు ఒక 2 గంటల పాటు ఆయనతో మాట్లాడి అసలు ఎందుకు ఆ సీట్ ఇవ్వాల్సి వచ్చింది, ఏ పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది అన్ని కూడా ఆయనకి సమగ్రంగా వివరించి చెప్పారు. నువ్వేమీ ఆందోళన చెందాల్సిన పరిస్థితి లేదు, ఖచ్చితంగా నీకు పార్టీ సముచిత న్యాయం తప్పకుండా చేస్తుంది అని చెప్పి కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత బయటకు వచ్చిన ఆలపాటి రాజా మీడియాతో ఆయన ఆఫ్ ది రికార్డ్ గా మాట్లాడిన అంశం చెప్పారు. ఏదైతే చంద్రబాబుతో మాట్లాడిన విషయాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి, చాలా సంతోషంగా ఉంది. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో సీటు కేటాయించాల్సి వచ్చిందని కూడా సమగ్రంగా వివరించారని కూడా ఆలపాటి రాజా చెప్పడం కూడా జరిగింది. అయితే పొత్తుల నేపథ్యంలోనే ఆ సీటు ఇవ్వాల్సి వచ్చిందని చెప్పి చంద్రబాబు ఆలపాటి రాజా కూడా చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఎవరైతే అక్కడ జనసేన పార్టీ తరఫున పోటీలో ఉన్నారో నాదెండ్ల మనోహర్కి పూర్తి సహాయ సహకారాలు కూడా అందించాలని చెప్పి కూడా ఆలపాటి రాజాని కోరినట్టు కూడా తెలుస్తుంది. మరో 2 రోజుల్లో ఆలపాటి రాజాని కూడా నాదెండ్ల మనోహర్ కూడా కలవబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇద్దరు సమన్వయంతో మొత్తం కూడా తెనాలి సీట్ ని ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి కూడా ఆలపాటి రాజా చంద్రబాబుకి మాట ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఎవరైతే ఇంకా అసంతృప్తివాదులు ఉన్నారో, అంటే సీట్లు రాక ఇబ్బంది పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా చంద్రబాబు నేరుగా ఫోన్ లో మాట్లాడుతున్నారు. కొంతమంది అయితే ఆయన ఉన్నవాళ్ళని ఆయన నివాసానికి పిలిపించుకుని ఏ పరిస్థితుల్లో అక్కడ సీట్లు మార్చవలసి వచ్చింది, ఎటువంటి పరిస్థితుల్లో కొంతమంది సీనియర్లకి అక్కడి నుంచి తప్పించవలసి వచ్చింది అన్న దాని మీద సమగ్రంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది సీనియర్లు ఈసారి త్యాగాలు చేయక తప్పదు అని చెప్పి మొదటి నుంచి కూడా చంద్రబాబు అలాగే లోకేష్ జనసేన నేత పవన్ కళ్యాణ్ ముగ్గురు కూడా చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్లు అయితే ఈసారి ఖచ్చితంగా త్యాగాలు చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే కొంతమంది సీనియర్లకి ఈసారి అవకాశాలు ఉండబోవచ్చని కూడా టీడీపీ అధిష్టానం అయితే చెప్పే పరిస్థితి